जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार डॉक्टर बी आर अंबेडकर स्लोगन जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार डॉक्टर बी आर अंबेडकर अंबेडकर आशयाలు अंबेडकर आशयाలు अंबेडकर ఆలోచనలు जोहार डॉक्टर बी आर अंबेडकर వాళ్ళు పువ్వులతంటే ముందు जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार डॉक्टर बी आर अंबेडकर కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను చేయండి చేయండి ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతదేశ దిక్సూసైనటువంటి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి నిప్పు పెట్టడం అనేటువంటిది చాలా హేయకరమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మొన్న జరిగినటువంటి సంఘటన మరి చూసినట్లయితే చిత్తూరు జిల్లా మరి వేదరకుప్ప మండలం దేవలంపేటలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని వైఎస్ఆర్సీపీ అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ అయినటువంటి గోవిందయ్య అతని యొక్క అనుచరులు కలిసి మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నిప్పంటించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి ఎందుచేతనంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క అనుచరులకి భారత రాజ్యాంగం అంటే విలువ లేదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. ఎందుకంటే ఆయన అధికారం 5 సంవత్సరాల అధికారంలో మరి అనేకమైనటువంటి దాడులు, అవమానాలు, అనేకమైనటువంటివి ఆయన యొక్క పరిపాలనలో జరిగాయి. కేవలం దళితుల మీద కాకుండా అనేకమంది సామాజిక వర్గాల మీద కూడా దాడులు జరగడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రోజున మరి ప్రజా సంఘాలు, అలాగే దళిత సంఘాలు, అంబేద్కరిస్టులు అందరూ కూడా మరి అనేక మంది ఈ రోజున ఈ యొక్క అంబేద్కర్ గారికి విగ్రహానికి నిప్పంటించినటువంటి ఆ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటనని ప్రతి వ్యక్తి కూడా ఖండిస్తున్నారు. నిమ్మక నీరెత్తినట్లుగా తాడేపల్లి ప్యాలెస్ లో ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఏం చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ రోజున మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలకి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఆలోచన విధానం నిప్పంటించవచ్చేమో కానీ ఆయనకు ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను మట్టికి నిప్పంటించలేరు. ఎందుకు చేతనంటే ఆయన యొక్క పరిపాలన విధానంలో 56,000
56,000 మంది దళితుల మీద మరి అనేకమైనటువంటి మరి అత్యాచారాలు, అవమానాలు అనేటువంటి జరిగాయి. 152 మంది దళితుల్ని కూడా చంపేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతియుతమైనటువంటి వాతావరణము, శాంతియుతమైనటువంటి పరిపాలన వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన వ్యవస్థ కొనసాగుతుంటే ఓ వారవలేక కొంతమంది దుండగులు, కొంతమంది ఆలోచన విధానం లేకుండా ఈ రోజున రాష్ట్రంలో ఏదో ఒక అలజడి రేపి రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కల్పించేటట్లుగా తన యొక్క సానుకూలతని పరిపాలన వ్యవస్థలో ఇది ఉన్నది, అది ఉన్నది, ఆ లోపాలు ఉన్నాయని చెప్పి మరి అనేకమైనటువంటి మరి ఆలోచన విధానంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి కంకణం కట్టుకుని ఏదో ఒక మరి ఇన్సిడెంట్ చేయాలనేటువంటి, ఏదో ఒక గందరగోళం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు. మరి ముఖ్యంగా ఈ రోజున అటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరి ఆ మహానుభావుడి యొక్క విధి విధానాలను చూస్తే మనము ఈ రోజున ఆయనకి కన్నెత్తి ఆయన నమస్కరించి ఈ రోజున ఈ యొక్క ప్రపంచ చరిత్రలో ఇటువంటి మహాభావుని యొక్క విగ్రహాలు ఎవరికి కూడా లేవు. ఈయన ఒక్కరి మాత్రమే ప్రపంచ చరిత్రలో, ప్రపంచ దేశంలో కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ రోజున చూసినట్లయితే 6,62,330 మరి ఈ రోజున 6,63,360 మరి గ్రామాల్లో, విలేజ్ల్లో ఆయన యొక్క పేరుని మరి ఈ రోజున ఆయన పేరు పెట్టుకుని విలేజ్లు ఉన్నాయి. ఈ రోజున సుమారు ఈ రోజున అటువంటి మహానుభావుని యొక్క విగ్రహానికి ఈ వైఎస్ఆర్సీపీ దుండగులు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నిప్పంటించడం అనేటువంటిది మరి ఇది తీవ్రంగా ఖండిస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది. ఎక్కడైతే ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాన్ని మేము అడ్డుకుంటామని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ మరి ముఖ్యంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఆయన పూలమాల అర్పించి మరి ముఖ్యంగా దళిత సోదరులందరం కలిపి మరి ఈ యొక్క అంబేద్కర్ గారిని అవమానించేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలని ఈ సభాముఖం తెలియపరుచుకుంటూ అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరి, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరి, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరి. మొన్న చిత్తూరు జిల్లాలో ఎదురుకుప్పం మండలం పేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది దుండగులు కాల్చివేయడం జరిగింది. దాని మీద ప్రజా సంఘాలన్నీ కూడా, దళితులందరూ కూడా ఉవ్వెత్తున ఆందోళన చేసి ఆ నాయకుడికి జరిగిన అవమానం ఆయన ఒక్కడికే కాదు, యావత్ దళిత జాతికి కూడా ఇది అవమానంగా భావించి దాని మీద నిరసనలు తెలియజేయడం అయింది. అందులో భాగంగా ఈరోజు మన తణుకు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది ఎవరైనా కూడా, దోషులు ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలి. అందులో ఇంతకీ ఆ విషయంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అసలు అది ఎవరు చేశావు ఏంటని చెప్పి సీసీ కెమెరాలో, సెల్ ఫోన్ సిగ్నల్ని బట్టి అది అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ సర్పంచ్ గోవిందయ్య అన్న అతను కనుసన్నలు అది చేసినట్టు, దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద నింద వేసి మతాల మధ్యన, కులాల మధ్యలో గొడవ పెట్టడానికి ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా దాన్ని పోలీసులు తేల్చడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఈ వైసీపీ చేస్తున్నటువంటి ఇటువంటి నిరంకుశత్వాన్ని దళితులందరూ కూడా క్షమించరు. ఎందుకంటే ఇది ఆయన ఒక్కడి మీద జరిగిన దాడి అయితే కాదు, యావత్ మొత్తం దళిత జాతి మీద జరిగిన దాడిగా మేమంతా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఎందుకంటే దళితులకి మేలు చేసేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి మేమంతా కూడా ఆయనకి ఏదైనా అవమానం జరిగిందంటే మేము మాత్రం క్షమించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దళితుల అందరం కూడా మేము దీన్ని ముక్తఖండంతో ఖండిస్తూ మేమంతా కూడా ఎప్పుడు కూడా ఇలాగ దళితులంతా కూడా ఐక్యంగా ఉండి మేము చేసే ప్రతి పనిని కూడా తిప్పికొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.